ప్రభువునందు సహోదరి సహోదరులకు యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? ఈరోజు మీరందరూ క్షేమంగా ఉండాలి అని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ. మరి జాగ్రత్తగా వినండి. మీరు మీ కుటుంబాలు దేవుని వాక్యము చేత కట్టబడి ప్రభువు రాకడకు సిద్ధపడాలి అని మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు సందేశాన్ని శ్రద్ధగా వినండి. కీర్తన గ్రంథం 9వ కీర్తన మొదటి శరణాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. విన్నారు కదూ. దావీదు తన అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. మనం కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. ఈ అనుభవంలోనికి రావాలి. ఏమిటి అంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. మనం కూడా దేవాది దేవుణ్ణి పెదవులతో స్తుతించటం కాదు, పెదవులతో ప్రార్థించటం కాదు, పెదవులతో ఆరాధించటం కాదు, మన పూర్ణ హృదయముతో ప్రియ ప్రభుని ఆరాధించాలి. అందుకే యేసు ప్రభు వారు అమూల్యమైన మాట మనకు సెలవిచ్చారు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీ దేవుడైన యెహోవాను సేవించండి, ప్రభువుని సేవించండి అని చెప్పాడు. మనము పరిపూర్ణమైన హృదయాలతోటి, అనగా విరిగి నలిగిన హృదయములతో, ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభు వారి రక్తము చేత కడగబడిన హృదయాలతో ఆయన్ని ఆరాధించాలి. మన హృదయాలు మురికిగా ఉంటే, అపవిత్రంగా ఉంటే, మన హృదయాల నిండా శరీర కార్యాలు పెట్టుకొని నీవు ఆయన్ని స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన ఆయన అంగీకరించు. పవిత్ర హృదయములో నుండి వచ్చే స్తుతి, ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. వెలిగి నలిగిన హృదయములో నుండి వచ్చే ప్రార్థన ఆయన నిర్లక్ష్యం చేయడు. కనుక అది దేవుడు కోరుతున్నాడు. ఈ సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి అని ఈ లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ ఉన్నాం, ఎలా ఆరాధిస్తూ ఉన్నాం. పెదవుల ఆరాధన ఆయనకు అంగీకారం కాదు. పూర్ణ హృదయం కావాలని దేవుడు కోరుతున్నాడు. వింటూ ఉన్నారు కదూ. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. అది దేవుడు కోరుతుంది. అంతేకాకుండా యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవుణ్ణి గూర్చి ప్రజలకు వివరంగా చెప్పాల్సింది మనమే. యేసు ప్రభు వారి ఆ శిలువ బలియజ్ఞాన్ని గురించి, ఆ గొప్ప త్యాగాన్ని గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉన్నది. అయితే నీ హృదయము దేవునికి ఇంపైనదిగా ఉండాలి. కానీ కొందరు హృదయాలు చెడిపోయి ఉంటాయి, సాక్ష్యాలు మాత్రం చెబుతూ ఉంటారు. చెడిపోయిన హృదయములో నుండి నీ నోటి ద్వారా నీవు చెప్పే సాక్ష్యము ఎవరికీ ప్రయోజనం కాదు, దేవునికి అది అంగీకారం కూడా కాదు. సోదరీ సోదరులారా, దేవుడు మన ఎడల ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారములు చేస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతములు చేస్తూ ఉన్నాడు. అసలైన అద్భుతం ఏంటంటే, ఒక రోజులో నుండి ఇంకొక రోజులో మనం ప్రవేశించాము అంటే అది దేవుడు మన ఎడల చేసిన అద్భుత కార్యం. ఈరోజు ఈ క్షణము మనం సజీవులంగా ఉన్నాము అంటే ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం. ఏమంటారు?
మరి మన ఆయుష్కాలాన్ని దేవుడు పెంచి మనకిచ్చింది దేనికోసం అంటే ఈ లోకంలో పవిత్రులుగా బ్రతుకుతూ పరిశుద్ధుడైన దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇవ్వాలి అని ఆయన కోరుతున్నాడు. వాక్యం వింటున్న సోదరీ సోదరుడా, ఈరోజు నీ హృదయం ఎలా ఉన్నది, నీ అంతరంగము ఎలా ఉన్నదో పరీక్షించుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రార్థిద్దాం, తలలు వంచండి అంటే దాని అర్థం ఏంటి? కళ్ళు మూసి తలలు వంచండి అంటే కళ్ళు మూసి మన హృదయం ఎలా ఉన్నదో పరీక్షించుకోమని. అదేమో ఆచారంగా పెట్టుకోకండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామంటే హృదయంలోని చూసుకొని పవిత్ర హృదయాలతో దేవుని స్తుతులు అర్పించాలని దేవుని వాక్యం చెబుతుంది. కనుక అలా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.